ఏందయ్యా చిన్నపిల్లాన్ని పంపిస్తుండవు? ఇదంతా చాలా తప్పు కదా పండు స్వామి. సత్యనా, అవమానపడింది వాడే కదా, నువ్వు ఊరుకో. నారప్ప చెప్పినట్టే కాళ్ళ మీద పడినాడు. నువ్వు పోలీసులు చెప్పి వాళ్ళ కొడుకుని విడిచిపెట్టమని చెప్పు స్వామి. అలా ఎలా ఒప్పుకుంటాం? చెప్పినట్టు ఊళ్ళో మా వాళ్ళందరి కాళ్ళ మీద పడమని చెప్పు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పయ్యా. ఇంతకంటే మేమేం చెప్పలేం. నేను చేసే దాంట్లో మనం కూడా భాగం అవ్వాల్సి వస్తుంది కదయ్యా. వయసు తేడా చూడక్కర్లేదమ్మా. ఇంట్లో వేరే పెద్దోళ్ళే లేరా? వద్దన్న వద్దు మంగా, మంచినీళ్ళు తీసురా. ఊళ్ళో వాళ్ళు చేసే పనికి ఎదురు చెప్పేదని ఎవరికి లేదన్నా. నీ బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా, వాళ్ళు చెప్పారని చెప్పి నువ్వు అందరి కాళ్ళ మీద పడొస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడవే? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మా అన్న సంపాదించుకున్న గౌరవం అంతా రోడ్డు మీద పడేలా చేసావు కదయ్యా. పిల్లాడు ప్రాణానికి ఏదైనా అయితే ఈ గౌరవం అంతా ఏం చేసుకుంటామే? పిల్లాడు ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. ఎవరన్నా చెప్పారా మా నాడు ఎక్కడున్నాడో? వాడిని స్టేషన్లోనే పెట్టారంట. అన్న తీసుకురావడానికి పోయినాడు. వస్తాడు. నువ్వులే సినబా రా. ఇదంతా తీసిపోయి ముని కనుక చెప్పొద్దే. నువ్వు చెప్పొద్దంటే వాడికి తెలియకుండా ఉంటుంది మరి. సుప్రజ, 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 ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏనన్నా, అక్క మీద ఇంకా నీ కోపం పోలేదా? కాదమ్మా, అది పోయిందని తెలిసిన మరుక్షణం అక్క మీద కోపం రాలేదమ్మా. నా మీద నాకే కోపం వచ్చింది. నాన్నా, తెలుసు తెలియకొద్దని చావు కారణం నేనైనా సంగతి నా మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుందమ్మా. అందుకే ఫోటో కూడా చూడలేక. నాన్నా, మీ అక్క ఎలాగో పోయింది, నువ్వన్నా సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. అలా కూర్చో చెప్తాను. అసలు నేను అమెరికా వెళ్ళింది కేవలం బిజినెస్ కోసమే కాదమ్మా, నీ కోసం ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూశాను. వేరే సంబంధాల గురించి నువ్వు ప్రయత్నించడం వేస్ట్ బావా. ఏంటి సుబ్బారావు నువ్వు అనేది? మీ అమ్మాయినే అడుగు, చెబుతుంది మనసులో మాట. ఏంటమ్మా మామయ్య అనేది? ఒకప్పుడు అక్కయ్య చేసింది తప్పే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను అదే పని చేశాను. ఎవరతను? శ్రీరామ్. ఎవరు? నా దగ్గర జీతానికి పనిచేసే శ్రీరామా? తల ఊపడం కాదు, చెప్పు. పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నేను కాదన్నా. చేసుకొని తీరుతాను. సుప్రజ, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర నుంచి ధైర్యంగా సమాధానం రావటం కోసమే అలా మాట్లాడానమ్మా. అమ్మా, అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయనమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ డాడీ.
బాబు రే బాబుకి ఏం కాలేదుగా? ఏం అవ్వలేదు లేరా. జాగ్రత్త చిన్న. బాబు డాక్టర్ కదలద్దన్నాడయ్యా. బాబుని చూడాలమ్మా. ఏం కాలేదని చెప్తున్నాం కదా, మళ్ళా ప్రాణం ఏం తెచ్చుకుంటానంటావేంది? బాబుని చూడాలి. వెళ్ళరా, మా అందరికంటే వాళ్ళే నీకు ఎక్కువైతే వెళ్ళు. బాబు బాబు నువ్వైనా చెప్పమ్మా, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో వాడికి అర్థం కావట్లేదు. కాదు, బాబు లేకుండా వాడు ఉండలేను అంటే చెప్పమనమ్మా, కోర్టులో ఎస్ఐనే తీసుకొస్తాను. బాబు ఏంట్రా? బాబు ఏంటి? ఏమైందిరా? ఏమైంది? రేయ్, ఏమైందిరా? చెప్పు. రే తులసి, చెప్పు. ఏమైంది? ఏమైందిరా? చెప్పరా. బాబు ఎన్నో రోజులు బ్రతకన్నా. బాబు చచ్చిపోతున్నా. ఏంటమ్మా ఇది? అవును అంకుల్, బాబుకి బ్రెయిన్లో మెనింజియోమా ఫామ్ అయింది. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అయినా ఫారిన్ నుంచి డాక్టర్స్ని రప్పిస్తున్నాం. ఈ లోపల ఎప్పుడు ఏ రియాక్షన్ వచ్చినా, అందుకే ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాడు. నా కొడుక్కి దెబ్బలు తగిలితేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది రేపు ఉంటాడో ఉండడో తెలియని కొడుకుని చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావురా? ఏంట్రా అలాగున్నావు? నెల రోజుల్లో స్కూల్ అయిపోతుంటే ఇప్పుడు టీసీ ఏంటండి? మేము ఊరు వెళ్ళిపోతున్నాం మేడం, ప్లీజ్ టీసీ ఇవ్వండి. ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావంటే కదా, ఇంకా కనపడవా? ఓ, మీ వారి దగ్గరికి వెళ్తున్నారా? అవును. పాపం వాళ్ళ నాన్నని నిన్న ఎగ్జిబిషన్లో ఎవరో కాల్ చేశారంట. మీ డాడీకి ఏం కాదురా, దేవుడికి దండం పెట్టుకుందాంరా. బాబు 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 ఏమైందిరా? నాకేమవుతుంది డాడీ? నీకేం కాదురా, నీకేం కాదురా. హర్ష ఇక్కడ? వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడుగా. బాబాయ్, నా కొడుకు ఎక్కడా? ఒక్క నిమిషం అలా కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. నన్ను కన్విన్స్ చేయడానికి చూడద్దు, నా కొడుకు నాకు కావాలి. అక్కడ ఎవరు లేరమ్మా. ప్రేమ, నీ జ్ఞాపకాలు. ఐ మిస్ యూ వసు. నువ్వు చూస్తున్నది నిజమమ్మా.
నీ కొడుక్కి మామూలు జ్వరం అనుకుని డాక్టర్ సురేఖ దగ్గరికి తీసుకెళ్ళావు, గుర్తుందా అమ్మా? అది మామూలు జ్వరం కాదమ్మా, ప్రాణాలు తీసే వ్యాధి. ఈ నిజాన్ని డాక్టర్ తులసితో చెప్పింది. నీ కొడుకుని నీకు దూరం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. బతికిన 10 రోజులైనా బిడ్డ సంతోషంగా ఉండాలని వాడనుకుంటున్నాడు. మరి ఈ విషయం కోడలికి చెప్పావా అంటే, ప్రపంచంలో అందరినీ పోగొట్టుకొని కొడుకే తన సర్వస్వంగా బతుకుతున్న దాని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ బతకడు అని చెప్తే, అది బతకదు నాన్న అని ఏడ్చాడమ్మా. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేను ఎవరినో అదే చెప్పాను. తలతెగ్గా చెప్పక చంప పగిలిపోద్ది. నువ్వెవరు కొడుకున్నావు? సూర్యనారాయణ కొడుకని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. రే, అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూర్య కొడుకు వేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఆడేం కంగారు పడలేదే. ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు. సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూర్యే కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఈడు. అన్నావా? ఆయనంత వివరంగా గుచ్చి అడుగుతుంటే వివరాలు ఎందుకని. ఎందుకేంట్రా? వాచ్మెన్ కొడుకుని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదే, చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ నా కొడుకుని చదివిస్తామన్నది బిజినెస్ మ్యాన్. వీడికి నెల నెలా తేదీ తప్పకుండా డబ్బులు పంపించేది బిజినెస్ మ్యానే. ఈడు కట్టుకున్న గుడ్డలు కొనిచ్చింది బిజినెస్ మ్యానే. ఈడు సోకులు, షికార్లు, సరదాలు అన్నీ తీరుస్తామన్నది బిజినెస్ మ్యానే. రే రే, మరి నిన్ను కన్నా నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయితే ఈ వాచ్మెన్ గడేవాడ్రా? మీ అమ్మకి రంకు మొగుడా? అవునే, ఏంటో నాకు అన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయే. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ దగ్గర ఏం చెప్పావు, ఆ షెడ్డు మానకిన్ దగ్గర ఏం చెప్పావు అన్నాడు. గుచ్చి అప్పుడు ఎందుకు అడిగాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. నన్ను ఒక పూట కూడా ఉండనివ్వకుండా అర్జెంటుగా బస్ ఎక్కించేసి వెళ్ళిపో అని ఎందుకు పంపించేసాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. చదువుకొని తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి మార్కులు తగ్గిపోవే. ఆ బిడ్డల వల్ల తల్లిదండ్రులు బతుకులు మారిపోతాయి. రే, నాకొక్క నిజం చెప్పరా. నేను కాలేజీకి వచ్చినప్పుడు నేను ఫలానా అని తెలిస్తే నీ మార్కులు తగ్గిపోతాయని చెప్పేవు. అది అబద్ధమే కదరా? అది అబద్ధమే కదరా? చెప్పరా, చెప్పరా నువ్వు. రే చెప్పు, నిజం చెప్పు. అది అబద్ధమేగా? అది అబద్ధమే కదా? చెప్పరా రే, నిజం చెప్పరా. అబద్ధం. ఎందుకు చెప్పావురా? చెప్తే నలుగురిలో చీప్గా ఉంటుందని. చీపుగా ఉంటుంది. నీ బాబు వాచ్మెన్ అంటే చీపుగా ఉంటుందా? ఏమిటి ఏమిటిది? ఎందుకు నా సామాన్లన్నీ బయటికి విసురుతావు? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. రావే ఇటు. ఆడి రంగేంటో ఇప్పుడు బయటపడింది. ఇయ్యాల కాకపోతే రేపైనా నా కొడుకు ఇలా చేసి ఒకటేనే. అయినా ఆడికి నీతోటి నాతోటి పనే ఉందే. ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోతున్నాడు. అందుకే అన్నారే, ఇలాంటి కొడుకులు నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టు నమ్ముకోవడం మంచిదని.
అది నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి తిండిస్తుంది, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, చస్తే మోసుకెళ్ళడానికి చాపిస్తుంది, కాల్చడానికి కట్టెలు ఇస్తుంది. ఈ నా కొడుకులేమి ఇస్తారే మళ్ళీ నట్టేట్లో ముంచిపోతారు తప్ప. రే పోరా పోరా రే.